అంటే ఇంతవరకు ఐక్యూ తెలుసు మనకి, ఇంటెలిజెన్స్ కోషంట్ కదా, తెలివిని ఇలా అసెస్ చేస్తారు అనుకుంటారు. ఐక్యూలో ఏంటంటే మ్యాథ్స్, క్యాలిక్యులేషన్స్, లేకపోతే లెర్నింగ్ ఎలా ఉంటుంది, లెర్నింగ్ ఎబిలిటీ, ఈ టైప్లో వీటి గురించి ఒక ఐక్యూ ఉంటుంది అనమాట. మనకు స్కూళ్ళల్లో చూస్తుంటారు కదా, ఐక్యూ టెస్ట్ అని చెప్పి చేస్తుంటారు. సో ఏదైనా మెమరీ, రీకాలింగ్ కెపాసిటీ, లెర్నింగ్ ఇలా ఉంటే ఐక్యూ ఒక లెవెల్ వరకు అవసరం. ఎందుకంటే మనం ఈ రెగ్యులర్ లైఫ్లో జాబ్ చేయాలన్నా, ఒక పని చేసుకోవాలన్నా, డబ్బులు తీసుకోవాలన్నా, ఇవ్వాలన్నా, ఏదన్నా ఈ ఐక్యూ, బేసిక్ ఐక్యూ ఉండాలి. ఇది ఐక్యూ. ఇంతవరకు ఒక స్టేజ్ నేర్చుకున్నాం. ఐక్యూ తర్వాత ఈక్యూ వస్తుంది, ఎమోషనల్ కోషంట్. ఎమోషనల్ కోషంట్ అంటే ఎలాంటి సందర్భంలో, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా బిహేవ్ చేయాలి. ఒక ఎమోషన్, ఏదైనా కోపం వస్తే ఒకటి చోట చూపించకూడదు, ఒక చోట మనం అరిచినా ఓకే, ఒక చోట మనము అరవాలనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఈ టైప్లో మన ఎమోషన్స్ని ఇక్కడ అందరి ముందు ఏడిస్తే బాగుండదురా, ఇక్కడ ఇట్లా బిహేవ్ చేస్తే బాగుండదు అని తెలుసుకుని మన ఎమోషన్స్ని ఒక కోషంట్లో కంట్రోల్ చేసుకోవడం. చిన్న ఎమోషనల్ కోషంట్ లేక చిన్న వాటికి నా ఫ్రెండ్ కొలీగ్ బాస్కి ఎలా చెప్పాడు తెలుసా, నాకు వీడి గురించి ఎలా చెప్పాడు తెలుసా, వాడేమన్నాడు తెలుసా, వీడేమన్నాడు తెలుసా అని గాసిప్తో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక పెద్ద గొడవలు చేసుకుని బయటకు వస్తారు. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ టైప్ ఆఫ్ కోషంట్ ఉంది, దాన్ని సోషల్ కోషంట్ అంటారు. మీకు సోషల్ కోషంట్ ఉందా లేదా చూసుకోవాలి. ఎవరైనా మన సున్నిత మీడియా ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కోషంట్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. సోషల్ కోషంట్ అంటే సొసైటీలో ఉన్న వ్యక్తులతో, అన్ని రకాల వ్యక్తులతో మీరు ఎలా గడపగలుగుతున్నారు, వాళ్ళని ఒక టీమ్గా తయారు చేయగలరా, ఆ టీముని మీరు నడపగలరా. ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ స్కిల్స్. మీరు బిజినెస్ కానీ, ఆఫీస్ కానీ, మీకు డబ్బులు కావాలి అన్నా, రావాలి అన్నా కూడా సోషల్ కోషంట్ మీకు ఎక్కువ ఉండాలి.